ఈరోజు ఈ వీడియోలో వాట్సాప్కి సంబంధించిన కొన్ని టాప్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి చూద్దాం. ముందుగా స్టేటస్ బటన్ మీద ట్యాప్ చేయండి. యాడ్ చేస్తున్నాను నేను ఒక స్టేటస్ని, డోరేమోన్ ఫోటోని యాడ్ చేస్తాను స్టేటస్గా నోబితాని. అక్కడ ఎమోజీ సింబల్ మీద క్లిక్ చేసి అక్కడ లొకేషన్ సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి అనుకోండి, లొకేషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన స్టేటస్లో మనం లొకేషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టైం అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. మన స్టేటస్లో క్లాక్ సింబల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మాన్యువల్ టైం అయినా యాడ్ చేసుకోవచ్చు. టైము లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు మన స్టేటస్లో. వాట్సాప్లో లొకేషన్ టైము యాడ్ చేసుకోవచ్చు. ఇంకో ఫీచర్ గురించి చూద్దాం. ఇప్పుడు నేను ఒక చార్ట్ని ఓపెన్ చేసిన తర్వాత కాంటాక్ట్ దగ్గరికి వెళ్తున్నా. ఆ డిసపియరింగ్ మెసేజ్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేసి ఆన్ చేసుకున్నారు అనుకోండి, మీరు మీ ఫ్రెండ్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, డిసపియరింగ్ మెసేజ్ 7 days తర్వాత మీ మెసేజ్లు అన్నీ డిలీట్ అయిపోతాయి. 7 days తర్వాత ఇక్కడ రాశారు చూడండి, ఆన్ దిస్ సెట్టింగ్స్ విల్ మేక్ యూ నో మెసేజ్ డిసేబుల్ ద చార్ట్ ఆఫ్టర్ 7 days రిసీవ్స్ స్టిల్ సేవ్ దిస్ మెసేజ్ ఎల్స్వేర్. డిలీట్ అయిపోతాయి. అందుకే ఇది డిసపియరింగ్ మెసేజ్ ఫీచర్. ఇది ఈ మధ్యనే వాట్సాప్ని ప్రవేశపెట్టింది ఈ ఫీచర్ని మనకి. ఇంకో యూస్ఫుల్ ఫీచర్ని చూద్దాం. అక్కడ 3 dots కింద దాని మీద ట్యాప్ చేశారనుకోండి, ట్యాప్ చేస్తే రూమ్ అని ఉండిద్ది, లేకపోతే పేమెంట్ అని ఉండిద్ది. పేమెంట్స్ కూడా చేసుకోవచ్చండి వాట్సాప్తో. మీరు వాట్సాప్తో పేమెంట్ చేయొచ్చు. దాన్ని యూపీఐ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఈ ఫీచర్ కూడా ఈ మధ్య వాట్సాప్ మనకి ప్రవేశపెట్టింది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో తెద్దామని ట్రై చేసింది వాట్సాప్, కానీ ఆర్బీఐ పర్మిషన్ ఇవ్వలేదు. చాలా టైం, అందుకే లేట్ అయింది ఇండియాలోకి ఈ ఫీచర్ని తేడానికి. ఇప్పుడు ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది, అందుకే పేమెంట్ అవుతుంది. తర్వాత రూమ్ అని దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీరు మీ ఫ్రెండ్స్ 50 members ఒకేసారి కలిసి వీడియో కాల్ మాట్లాడచ్చు. క్రియేట్ రూమ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ని మీరు మీ ఫ్రెండ్స్కి పంపారనుకోండి, ఒకేసారి ఆ లింక్తో మీ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్ ఉండక్కర్లేదు, ఉండకపోయినా జాయిన్ అవ్వచ్చు. కానీ వాళ్ళకి మెసెంజర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ప్లేస్టోర్లో ఎంత MB ఉండదండి, 35 MB ఉండిద్ది. లైట్ వర్షన్ కూడా ఉండిద్ది అండి, 10 MB. ఆ 10 MB యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, మీరు ఈజీగా మాట్లాడచ్చు. ఇంకో ఫీచర్ గురించి చూద్దాం. ఇప్పుడు ఆడ 3 dots మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మోర్ మీద క్లిక్ చేయండి. మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చార్ట్ అని దాని మీద క్లిక్ చేయండి. ఇంక్లూడ్ మీడియా, వితౌట్ మీడియా. నేను వితౌట్ మీడియా మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను వాట్సాప్లో మీరు ఈ ఫీచర్ దేనికి ఏంటంటే మీరు ఎవరైనా మీ చార్ట్ని ఎవరికైనా మెసేజ్ మీరు మీ ఫ్రెండ్ చార్ట్ చేసుకున్నానుకోండి, ఆ చార్ట్ మొత్తం వేరే వాళ్ళకి పెట్టాలనుకోండి, స్క్రీన్ షాట్లు తీసి పెడతారు. ఈ స్క్రీన్ షాట్లు తీయకుండా పెట్టచ్చు. చాలా బాగుంటుంది ఈ ఫీచర్. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వెళ్తుందని. దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. అదిగోండి, ఎంఐ టెక్స్ట్ వేవర్లో ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అదిగోండి, అక్కడ నా పేరు, మా ఫ్రెండ్ పేరు, ఆడ మెసేజ్లు అన్నీ కనబడుతున్నాయి చూసారా. ఒకేసారి చాట్ మొత్తం మెసేజ్ మొత్తం వేరే వాళ్ళకి పంపచ్చు. చాట్ మొత్తాన్ని ఇలా PDF రూపంలో పంపచ్చు. అందుకే ఈ ఫీచర్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉండిద్ది అండి. స్క్రీన్ షాట్లు మన మెసేజ్లు వేరే వాళ్ళకి పెట్టాలండి, స్క్రీన్ షాట్లు తీసి పెట్టడం టైం వేస్ట్ కదా. ఇదైతే ఈజీగా 1 సెకండ్లో అయిపోతుంది. అందుకే